వెల్కమ్ టు మనీ మంతన్ టీవీ. నేను మీ ధనలక్ష్మి. ఇన్సూరెన్స్ ఎందుకు చేసుకోవాలి, ఎవరు చేసుకోవాలి, ఇన్సూరెన్స్ చేసుకుంటే ఫ్యూచర్లో మనకి ఏ విధంగా ఆ ఇన్సూరెన్స్ చేసుకున్నటువంటి డబ్బులు ఏ విధంగా ఉపయోగపడతాయో మనం ఇప్పుడు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎల్ఐసి గురించి గత దశాబ్ద కాలం నుంచి ఎంతో మందికి తనదైనటువంటి ముద్ర వేసి తనదైన సేవలు అందిస్తున్నటువంటి లక్ష్మణ్ గుప్తా గారిని అడిగి ఎల్ఐసి గురించి ప్లాన్స్ ఏ విధంగా ఉన్నాయి, ఎల్ఐసి చేసుకుంటే ఎలాంటి ఉపయోగాలు ఉంటాయో ఇప్పుడు వారిని అడిగి ఆ వివరాలు ఏంటో మనం తెలుసుకుందాం. నమస్కారం సార్, బాగున్నారా? నమస్తే మేడం. ముందుగా మనీ మంటన్ టీవీ మేనేజ్మెంట్ వారికి, ధనలక్ష్మి మేడం గారికి, మనీ మంటన్ టీవీ ప్రేక్షకులకు శుభోదయం, ధన్యవాదాలు. సార్, ఇప్పుడు బీమా ఎందుకు చేసుకోవాలి, బీమా ఎవరు చేసుకోవాలి? బీమా మంచి ప్రశ్న అడిగారు మేడం. బీమా అనేది జీవించి ఉన్న ప్రతి ఒక్కరూ తీసుకోవాలి మేడం. లేదా లాస్ట్ జర్నీ ఏ డేటో తెలిసిన వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఎవరికీ తెలియదు కనుక ప్రతి ఒక్కరూ తీసుకోవాలి. బీమా అనేది ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి నిత్యావసరం అని కూడా చెప్పొచ్చు మేడం. ఖచ్చితంగా తీసుకోవాలి. దానికి ఏ కేటగిరీ వాళ్ళైనా, ఎంత ఆదాయం ఉన్న వాళ్ళైనా 0 to 65 years వరకు ప్రతి ఒక్కరు బీమా తీసుకోవడానికి ఎలిజిబుల్. చిన్నపిల్లలకి ఎల్ఐసిలో ఏ విధమైనటువంటి ప్లాన్స్ ఉన్నాయి? చిన్నపిల్లలకు అద్భుతమైన పాలసీలు ఉన్నాయి మేడం. వాళ్ళ యొక్క హైయర్ ఎడ్యుకేషన్ కోసం కానీ లేకపోతే మ్యారేజ్ కోసం కానీ ఇప్పుడు ఎల్ఐసిలో మంచి ప్లాన్స్ వచ్చాయండి. ఇదివరకు లాంగ్ టర్మ్ ప్లాన్స్ ఉండేది, రీసెంట్గా షార్ట్ టర్మ్ కూడా వచ్చింది. ఎలా అంటే వాళ్ళ యొక్క 18th year ఏజ్లో హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం ఫారెన్ పంపడానికి కానీ బీటెక్ ఎంబీబీఎస్ చేర్పించడానికి హెవీ అమౌంట్ అవసరం ఉంటుంది. వాళ్ళు పుట్టినరోజు నుంచే ప్లాన్ చేసుకుంటే మన బర్డెన్ చాలా తగ్గుతుంది. మనం సేవింగ్ చేసుకునే అమౌంట్ పెరుగుతూ వెళ్తుంది. అనుకోని సంఘటన ఏదైనా జరిగినప్పుడు కూడా ఆ టైంలో వాళ్లకు మనం ఏ గోల్ తోటైతే పాలసీ స్టార్ట్ చేసామో మన ప్రజెన్స్లో కానీ మన ఆబ్సెన్స్లో కానీ ఆ అమౌంట్ అనేది ఆ పిల్లవాడికి వస్తుందండి. ఎలా ఉంటుందంటే 0 to 12 years పిల్లలకు మనం ఈ పాలసీ తీసుకునే అవకాశం ఉంటుందండి. లాంగ్ టర్మ్ పాలసీ చెప్తాను, తర్వాత షార్ట్ టర్మ్ పాలసీ చెప్తాను. లాంగ్ టర్మ్ పాలసీ అంటే పేమెంట్ ఏ పాలసీ తీసుకున్నా వాళ్ళకు 25th year ఏజ్లో డబ్బులు వస్తాయి మ్యారేజ్కి. ఇంకొక ప్లాన్ తీసుకుంటే 18th year ఏజ్లో ప్లాన్ వస్తాయి. అది వివరాలు అనేది ఏజ్ను బట్టి, పిల్లలను బట్టి, మన బడ్జెట్ను బట్టి ఉంటుంది. ఈ 25 years ఏజ్లో డబ్బులు వచ్చే ఈ జీవన్ తరుణ్ అనే పాలసీలో మనము ఆ పిల్లవాడికి కానీ అమ్మాయికి కానీ, ఎల్ఐసిలో అమ్మాయికి అబ్బాయికి సపరేట్ పాలసీలు ఉండవు, ఎవరికైనా ఒకటే పాలసీలు ఉంటాయి. ఎందుకు అని అంటే మ్యారేజ్ చేసినప్పుడు అమ్మాయికైనా అబ్బాయికైనా సేమ్ ఎక్స్పెండిచర్ వస్తుంది కనుక వాళ్లకు 20 years ఏజ్ వచ్చేంత వరకు మన ప్రీమియం పేమెంట్ పార్ట్ ఉంటుందండి. 20 years ఏజ్ తర్వాత 2 ఆప్షన్స్ ఉంటాయి. 20 years ఏజ్ నుంచి ఎవ్రీ ఇయర్ డబ్బులు వచ్చే విధంగా ఉంటుంది. లేదు మాకు డబ్బులు వద్దు అంటే 25th year ఏజ్లో హెవీ అమౌంట్, మొత్తం అమౌంట్ వచ్చే అవకాశం ఉంటుంది. మన సెలక్షన్ ఉంటుంది. ఇందులో చైల్డ్కు ప్రపోజర్కు ఫాదర్ ప్రపోజర్ ఉంటారు. వాళ్ళకు ఇద్దరికి ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. అనుకోని సంఘటన ఏదైనా పాలసీ స్టార్ట్ అయినాక ఈ పేమెంట్ టర్మ్లోపు ఫాదర్కి రిస్క్ జరిగితే, అంటే డెత్ని రిస్క్ అంటామండి ఎల్ఐసిలో, ఆ రిస్క్ జరిగినప్పుడు మిగతా బాకీ ఉన్న పేమెంట్లు మొత్తము మన బంధువులు కానీ, మదర్ కానీ, చైల్డ్ కానీ ఎవరు కట్టాల్సిన పని లేదండి. అంటే ఎల్ఐసిఏ కట్టి 25th year ఏజ్లో అమౌంట్ అనేది ఆ పిల్లవాడి అమ్మాయి అకౌంట్లో క్రెడిట్ చేస్తుందండి. ఒకవేళ చైల్డ్కి కనుక ఏదైనా రిస్క్ జరిగితే ఆఫ్టర్ 2 years కానీ, పాలసీ తీసుకున్నాక ఆఫ్టర్ 2 years కానీ, లేకుంటే 8 years ఏజ్ కానీ, ఆ టైం తర్వాత రిస్క్ జరిగితే మనం ఎంత సమ్మెష్యూర్డ్ అయితే పాలసీ చేశామో ఆ అమౌంట్ నామినీకి వస్తుందండి. ఓకే సార్, ఇప్పుడు మీరు అన్నట్లుగా చిన్నపిల్లల ప్లాన్స్కి తీసుకుంటే ఎడ్యుకేషన్కి ఉపయోగపడతాయి, మరి మ్యారేజ్కి ఉపయోగపడవంటారా? ఉంటాయి మేడం, మ్యారేజ్ కోసమే కదా. అంటే ఇప్పుడు 25th year ఏజ్లో మ్యారేజ్ చేస్తున్నారు, 25th year ఏజ్లో వస్తున్నాయంటే మ్యారేజ్ కోసమే. 18th yearలో కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పుడు షార్ట్ టర్మ్ పాలసీ అని చెప్పాను కదా, అది కూడా 25 years ప్లాన్. కానీ మన పేమెంట్ అనేది 5 years, 6 years, 7 years ఉంటుంది. ఈ మధ్య సాఫ్ట్వేర్స్ చాలామంది షార్ట్ టర్మ్ అని అడుగుతున్నారు. ఎందుకంటే ఎప్పుడు ఉద్యోగం ఉంటుందో, ఎప్పుడు అది అవుతుందో, వ్యవస్థ ఎలా మారుతుందనే అంటే అన్సెక్యూరిటీలో ఉన్నారు కనుక మేము ఎంత అమౌంట్ అయినా పే చేయగలము, కానీ తొందరగా ప్రీమియం కంప్లీట్ అయ్యే పాలసీస్ చెప్పండి అంటే ఎల్ఐసి కొత్త పాలసీ తీసుకొచ్చిందండి ఈ మధ్యకాలంలో. అమృత్ బాల్ పాలసీ పేరు. 5 years, 6 years, 7 years టర్మ్ మన ఇష్ట ప్రకారం పెట్టుకోవచ్చు. తర్వాత
చైల్డ్ ఏజ్ 18th ఇయర్ నుంచి 25th ఇయర్ వరకు ఏ ఏజ్లో మనకు రిటర్న్స్ రావాలనేది కూడా మన చేతిలోనే ఉంటుంది మేడం. ఇప్పుడు 18th ఇయర్లో అయితేనేమో హైయర్ ఎడ్యుకేషన్, 25th ఇయర్ ఏజ్లో అయితేనేమో మ్యారేజ్ కోసము. మనకు ఎవ్రీ ఇయర్ అంటే ఇప్పుడు బీటెక్ అయిపోయి ఉద్యోగం రాని పరిస్థితుల్లో కూడా ఎవ్రీ ఇయర్ డబ్బులు వచ్చే విధంగా కూడా పెట్టుకోవచ్చు మేడం. 18th 25th ఇయర్ అంటే ఎడ్యుకేషన్ అండ్ మ్యారేజ్ పర్పస్ ప్లాన్ మేడం. ఓకే సార్, ఇప్పుడు రిటైర్మెంట్స్ ప్లాన్ తీసుకుంటే మీ దగ్గర రిటైర్మెంట్స్ ప్లాన్స్కి తీసుకున్నటువంటి వ్యక్తులకి ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఫ్యూచర్లో ఈ యొక్క పాలసీ ఏ విధంగా వాళ్ళకి ఉపయోగపడుతుంది? అద్భుతంగా ఉంటుంది మేడం. మంచి ప్రశ్న వేశారు. రిటైర్మెంట్ అనేది కొన్ని సంవత్సరాల క్రితం వరకు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఉండేదండి. ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి లేదు, వ్యాపారస్తులకు లేదు, సాఫ్ట్వేర్లకు లేదు, మధ్యతరగతి ఎవరికీ లేదు మేడం. అటువంటి అద్భుత అవకాశం మా ఎల్ఐసి కల్పించిందని చెప్పడానికి ఎల్ఐసి ఏజెంట్ అయినందుకు చాలా గర్వపడుతున్నాను మేడం. ఇందులో కూడా షార్ట్ టర్ము, లాంగ్ టర్ము అంటే వివరంగా చెప్పాలంటే ఇందులో కుదరదు. 5 years పేమెంట్ నుంచి 25 years వరకు పేమెంట్ పెట్టుకునే విధానము ఉంది. మనకు పాలసీ స్టార్ట్ చేసినాక 11th ఇయర్ నుంచి 30 years ఏజ్ నుంచి వచ్చే విధంగా కూడా ఉంది. ఏ పాలసీ పెన్షన్ స్టార్ట్ అయినా కూడా మనకు 100 సంవత్సరాలు వచ్చేంత వరకు ఎవ్రీ ఇయర్ ట్యాక్స్ ఫ్రీ పెన్షన్ ఇస్తుందండి. ఈ పాలసీలు కనుక తీసుకుంటే డే 1 నుంచి 100 సంవత్సరాల వరకు ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. పెన్షన్ ఇస్తూ కూడా మనకు ఏ రోజు రిస్క్ జరిగినా కూడా మన నామినీకి, కుటుంబానికి ఒక ఫండ్ అనేది క్రియేట్ అయి ఉంటుందండి. పాలసీస్ ఇందులో ఒక 2 పాలసీల గురించి చిన్నగా వివరిస్తానండి. జీవన్ ఉత్సవ్ అనే పాలసీ ఒకటి వచ్చింది. అది 5 years పేమెంట్ చేయడము, 11th ఇయర్ నుంచి మనకు పెన్షన్ వస్తుంది. అలా కాకుండా మనకు పెన్షన్ ఎక్కువ రావాలి అనుకుంటే 16 years టర్మ్ కూడా అంటే 5 years to 16 years టర్మ్ పెట్టుకుంటారు. 5 years టర్మ్ పెట్టుకున్న వాళ్ళకు 11th ఇయర్ నుంచి పెన్షన్ వస్తుంది. 16th ఇయర్ పెట్టుకున్న వాళ్ళకు 18th ఇయర్ నుంచి పెన్షన్ వస్తుంది. ప్రతి ఒక్కరికి 100 సంవత్సరాల పాలసీలు ఎల్ఐసిలో. పెన్షన్ పాలసీ అంటే అతను జీవించి ఉన్నంత కాలం పెన్షన్. ఎలా వస్తుంది, ఎంత వస్తుంది అనేది పర్సనల్గా వాళ్ళ ఏజ్ను బట్టి, వాళ్ళ బడ్జెట్ను బట్టి, వాళ్ళు తీసుకునే టర్మ్ను బట్టి ఉంటుంది. ఎన్నో ఇన్సూరెన్స్ కంపెనీలు ఉన్నాయి కదా సార్, మీ ఎల్ఐసిలోనే పాలసీ ఎందుకు తీసుకోవాలంటారు? ఎందుకు అని అంటే గత 67 సంవత్సరాల నుంచి ఎల్ఐసి అనేది కోటాను కోట్ల మందికి పాలసీలు ఇస్తూ, అంటే చిన్న తరగతి, మధ్య తరగతి, హైయెస్ట్ అంటే ఉన్నత శ్రేణి వాళ్ళందరికీ కూడా సరియైన పాలసీలు వాళ్ళకు అనుకూలంగా ఇచ్చి మెచ్యూరిటీస్ కానీ క్లెయిమ్స్ కానీ ఇస్తూ అందరి మన్ననలను పొందుకుంటూ వ్యాపారాన్ని పెంచుకుంటూ వెళ్తుంది. ఏ ఒక్కరోజు కూడా ఎల్ఐసి బ్యాలెన్స్ షీట్ మైనస్లోకి వెళ్ళలేదండి. తర్వాత ప్రైవేట్ కంపెనీస్ వస్తున్నాయి. దానివల్ల అంటే ప్రైవేట్ కంపెనీస్కు ఎల్ఐసికి డిఫరెన్స్ ఏంటంటే మా ట్రెడిషనల్ పాలసీస్ అండి, షేర్ మార్కెట్ మీద లింక్ ఉండదు. మాది బోనస్ తోటి ఉంటుంది కనుక మేము ఇచ్చిన హామీలు 100% నిలబెట్టుకోగలుగుతున్నాము. అంటే చిన్న బడ్జెట్, పెద్ద అంటే ఎంత వస్తుంది అనేది ముందు చెప్పి 1% అటు ఇటుగా ఆ క్లెయిమ్స్ ఇస్తున్నాం. షేర్ మార్కెట్ లిమిటెడ్ అంటే అందరికీ తెలిసిందే, అంటే మార్కెట్ పెరిగితే ఎక్కువ వస్తాయి, తగ్గితే తక్కువ వస్తాయి. కనుక మేము ఎక్కువ మంది పాలసీ హోల్డర్లతో సక్సెస్ రేట్లో ఉన్నాము. కనుక దీనికి ప్రపంచంలో, ఇండియాలో ఎక్కడ లేని విధంగా ఒక బెనిఫిట్ ఉందండి. అంటే ఎల్ఐసి ఇచ్చే ఏ ప్రామిస్ అయినా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే బాధ్యత అండి. అంటే ఒకవేళ ఎల్ఐసి లాస్లోకి వెళ్ళినా కూడా ఆ అమౌంట్ ఎల్ఐసి ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీ సెంట్రల్ గవర్నమెంట్ నెరవేర్చే విధంగా ఒక చట్టం ఉందండి. ఓకే సార్, ఇప్పుడు చాలామంది ఎల్ఐసిలో పాలసీ తీసుకుంటారు. ఆ తీసుకున్నటువంటి వ్యక్తులకు లోన్ వచ్చే అవకాశం ఉందా ఫ్యూచర్లో? వస్తుందండి. పాలసీ స్టార్ట్ చేసినాక 2 years తర్వాత ఏ రోజైనా లోన్ తీసుకోవచ్చండి. అంతకుముందు 3 years ఉండేది, ఇప్పుడు 24 months కంప్లీట్ కాగానే వాళ్ళకు లోన్ తీసుకునే అవకాశం ఉంటుంది. లోన్ ఎవరి సెక్యూరిటీ అవసరం లేదు. మన బాండ్, మన ఆధార్ జిరాక్స్, పాన్ జిరాక్స్, ఒక క్యాన్సిల్ చెక్ ఇస్తే 1 dayలో మన అకౌంట్లో క్రెడిట్ అవుతుందండి. కరోనా సమయంలో ఎంతో మందికి ఎక్కడ అప్పు పుట్టని సమయంలో, ఎవరు గ్యారంటీ ఇవ్వని సమయంలో, బయటికి వెళ్ళని సమయంలో ఎంతో వేల మందికి నేను స్వయంగా ఇప్పించానండి. ఓన్లీ పాలసీ బాండ్ ఒరిజినల్ ఇచ్చేసి వాళ్ళకు క్యాన్సిల్ చెక్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ 1 dayలో చాలా మందికి ఇప్పించానండి. తర్వాత పరిస్థితి సెట్ అయినాక మనం కట్టుకోవచ్చండి. ఇంట్రెస్ట్ కూడా నామినల్గా ఉంటుందండి. అంటే ఇన్సూరెన్స్ కవరేజ్ కంటిన్యూ అవుతుంది, మన అవసరాలు అవుతాయి. లోన్ తీర్చడం కూడా చాలా ఈజీ అండి. లోన్ ఏ విధంగా తీర్చాలి మీ దగ్గర? లోన్ తీసుకున్న తర్వాత
మీరు ఇన్స్టాల్మెంట్ వైజ్గానైనా కట్టుకోవచ్చు, ఒకేసారి అయినా కట్టుకోవచ్చు. ఇంట్రెస్ట్ మాత్రం ఎవ్రీ 6 monthsకి ఒకసారి కట్టుకుంటూ వెళ్తే అసలు అమౌంట్ పెరగకుండా ఉంటుందండి. మనకు ఒకవేళ కట్టలేని పరిస్థితిలో ఉన్న మన మెచ్యూరిటీలో ఆ అమౌంట్ ఆపుకొని ఇచ్చే విధానం కూడా ఉందండి. ఎల్ఐసి పాలసీ తీసుకున్నప్పుడు ఏ లోన్స్ ఎల్ఐసి ఇస్తుంది కస్టమర్లకు? ఎల్ఐసి వేరే లోన్స్ ఏమి ఇవ్వదండి. ఎల్ఐసి పాలసీ హోల్డర్లకు తీసుకున్నామా అంటే తను ఎంతైతే పేమెంట్ అయితే తీసుకుంటుందో అందులో 30% నుంచి 80%, 90%, కొన్ని సందర్భాలు 100% వరకు ఇస్తుంది తప్పితే ఎల్ఐసి ఎక్కువ లోన్స్ కానీ వేరే లోన్స్ ఇస్తాం అనేది బూటకం అండి. అట్లా వేరే ఇవ్వదు. ఎటువంటి గ్యారంటీ లేకుండా ఇచ్చే లోన్స్ అనేది ఎల్ఐసిలో లేవు కనుక సెక్యూరిటీ అంటే అతని అమౌంట్ ఎంత ఉంటుందో అందులో కొంత భాగమే ఇస్తుంది కనుక ఇప్పటి వరకు లాభాల బాటలో నడుస్తుందండి. అంటే ఫేక్ పేపర్స్ పెట్టి వేరే చేసేది ఇప్పటివరకు ఎల్ఐసిలో జరగలేదండి. మీ ఎల్ఐసిలో మంత్లీ ఏమన్నా సేవింగ్స్ చేసుకునేటువంటి ప్లాన్స్ ఉన్నాయా? 100% ఉంటుంది మేడం. మంత్లీ ఉంటుంది, క్వార్టర్లీ ఉంటుంది, హాఫ్ ఇయర్లీ ఉంటుంది, ఇయర్లీ ఉంటుంది, సింగిల్ ప్రీమియం కూడా ఉంటుంది. అంటే ఒకేసారి పే చేస్తే మనకు కొన్ని సంవత్సరాల తర్వాత ఇంత అమౌంట్ రావాలి అనేది కానీ, మనకు తెల్లవారి నుంచే పెన్షన్ రావాలి అనేది కానీ ఉంటుంది. మంత్లీ అనేది బ్యాంకులో ఆటో డెబిట్ అవుతుంది కనుక ఖచ్చితంగా 4-5 విధాల ఫెసిలిటీస్ ఉంటాయండి. ఒకవేళ ఆ విధానం ఎంచుకున్నాక అది కన్వీనియంట్ కనుక లేకపోతే మార్చుకునే అవకాశం కూడా ఉంటుందండి. ఒక 20 సంవత్సరాల పాలసీ తీసుకొని మీరు మంత్లీ తీసుకున్నారు, అది కన్వీనియంట్గా లేదు అంటే ఇయర్లీ తీసుకోవచ్చు. ఇయర్లీ తీసుకున్న వాళ్ళు ఏంటంటే మంత్లీ మార్చుకోవచ్చు. ఖచ్చితంగా మీకు కన్వీనియంట్గా మీకు ఏజెంట్ కూడా సర్వీస్ ఇస్తారండి. ఇప్పుడు పాలసీ చేసినప్పుడు ఏజెంట్ ద్వారానే మనము అన్ని విషయాలకి మనము ముందుండాలనా, లేకుంటే మన ఓన్గా కూడా మనం డైరెక్ట్గా ఎల్ఐసి ఆఫీస్కి వెళ్ళి మన ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు అంటారా? చేసుకునే పాలసీలు కొన్ని 1-2 మాత్రమే ఉన్నాయి మేడం. ఏజెంట్ అనేది అవసరం మేడం. ఎందుకు అని అంటే ఇది ఒకేసారి పేమెంట్ చేసి కంప్లీట్ అయ్యేది కాదు.